టీ సెక్షన్ వివరాలు. ఇది భరాగో అనే భమిడిపాటి రామగోపాలం గారి రచన. భరాగో నన్ను ప్రేమగా ఏం వాయ్ చిన్న గోపాలం అని పలకరించేవారు. ఆయన ఎక్కడో వైజాగ్లో ఉంటారు, నేను హైదరాబాద్లో ఉంటాను. కానీ చాలాసార్లే కలిశాము. నేస్తం నడిచింది. ఇంతకు కథ వినండి. టీ సెక్షన్ వివరాలు. నేను పనిచేసే కంపెనీకి ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఒకానొక సెక్షన్తో ఇంచుమించు రోజూ ఏదో పని ఉండేటంత అనుబంధం. నాకు మా కంపెనీలో నీడపట్టున చేసే పని అంటే ఉద్యోగం ఉన్నన్నాళ్ళు ఆ గవర్నమెంట్ ఆఫీసు తూర్పున ఉందో పడమటన ఉందో నాకు తెలియలేదు. కానీ ఎగ్జిక్యూటివ్గా మారిన రోజు నుంచి ఆ ఆఫీసు ఏ దిక్కున ఉందో మాత్రమే కాక అక్కడికి నడిచి వెళితే ఎంతసేపు పడుతుంది, సైకిల్ మీద వెళితే ఎంత ఆయాసం వస్తుంది, స్కూటర్ మీద అక్కడి దాకా లిఫ్ట్ అడిగితే ఎన్ని కష్టాశ్రువులు రాలుతాయి, ఆ ఆఫీసులో స్టాఫ్ ఎందరు, కిటికీలెన్ని, దూలాలు ఎన్ని వంటి వివరాలు ఎన్నో అనుభవైక వేద్యం అయి కూర్చున్నాయి. ఆ ఆఫీసులో మా కంపెనీ పనులు హెడ్ గుమాస్తా లెవెల్లోనే అయిపోయేటంత చిన్నవి. అయినా తరచు వెళ్ళవలసి రావడం, వెళ్ళినప్పుడల్లా హెడ్ గుమాస్తా గారైన టీటీ రావు గారి దగ్గర కూర్చోవలసి రావడం జరిగి ఆయనతోనే ఎక్కువ పరిచయం అన్న స్థితికి వచ్చింది నా వ్యవహారం. అంత పరిచయం కలిగినా ఆయన పూర్తి పేరు తిరుపతి రావు అని, ఇంటి పేరు తంబళ్ళ అని నాకు స్ఫురించదు. టీటీ రావు అంటేనే బాగా తెలుస్తుంది. టీటీ రావు గారు సార్థక నామధేయులు. 2 శ్రీలు ధరించిన మహాకవిలాగా 2 టీలు ధరించిన వాడు ఆయన. కుడి చేత్తో ఒకటి, ఎడం చేత్తో ఒకటి ఫైళ్లు తిరిగేయడమే కాక 2 చేతుల్లోనూ 2 టీలు పట్టుకుని తాగగల సమర్థుడు ఆయన. అరగంటకోసారి టీ తాగుతారు కదా రావు గారు, దీనివల్ల మీ ఆరోగ్యం దెబ్బతినదుటండి అని ఒకసారి ఆయన అడిగాను. కాఫీ, టీ మొదలగునవి మత్తు పదార్థములు. వీనిని సేవించిన వారు తాత్కాలిక ఉత్సాహము పొందినను క్రమముగా ఇవి ఆరోగ్యముకు హాని చేయును అని మా చిన్నప్పుడు టెక్స్ట్ పుస్తకాల్లో ఉండేది. ఇది కొన్నాళ్లకు మారిపోయింది. బ్రాందీ, విస్కీ మొదలగునవి మత్తు పదార్థములు అని ఇప్పటి పాఠం. మొదటివి బెవరేజెస్ అని గౌరవంగా చెప్పుకునే పానీయాలు అయ్యాయి. ఆ తరువాతివి మందులయ్యాయి. ఇప్పటివి డ్రగ్స్. వీటి పేర్లలో వచ్చిన పరిణామం వల్ల మనం ఎంతగా ప్రగతి పథంలో పయనిస్తున్నామో తెలుసుకోవచ్చు అని టీటీ రావు గారు ఒక లఘు ప్రసంగం నాకు కటాక్షించారు. ఉదయం లేవగానే కొండొకచో దంతధావనం చెయ్యకుండానే కాఫీ తాగేవాళ్లు ఎక్కువ శాతంలో ఉన్న దక్షిణ భారతదేశంలో కూడా టీ ఎంతో గాఢమైన అలవాటైపోయిందట. టీవీ ద్వారా హిందీ మన నెత్తికెక్కి కూర్చున్నట్టు టీ ద్వారా ఔత్తరాహ సంస్కృతి మనలో నరనరాలా వ్యాపిస్తోందట. టీటీరావు గారు చెప్పారు. మరి ఆ ఆఫీసులో అందరూ ఉదయం 9:30కి రావాలి. కానీ పావు గంట గ్రేస్ పీరియడ్ ఉంది. ఇది కాక టీటీ రావు గారు స్వప్రయోజనార్థం ఇచ్చేది మరో 5 నిమిషాలు. 9:45కి అటెండెన్స్ రిజిస్టర్లు క్లోజ్ చెయ్యడు. 9:45కి 9:50కి మధ్య వచ్చేవారు అక్కడ 16 మంది ఉద్యోగుల్లో 6 తేల్తారు. ఈ 6 అరగంటకొకరు చొప్పున లంచ్ టైం వరకు టీటీ రావు గారికి ఒక టీ, తమకొక టీ రప్పించుకుంటారు, తెప్పించుకుంటారు. టైం ప్రకారం డ్యూటీకి రాకపోవడం అలవాటు. ఎలాగో
చివరి దాకా ఉండలేకపోవడం కూడా అలాగే అలవాటు ఉంటుంది. ఏ ఆఫీసులో అయినా సరే, ఏమిటయ్యా నీ ధోరణి, ఆఫీస్కి రావడంలో రోజు లేటేనా అని అడిగితే, దానికి పరిహారంగా ప్రతిరోజు వేగిరం వెళ్ళిపోతున్నాను కదండి అని వచ్చిన జవాబు 100 కొద్ది ఏళ్ల నాటిదే అని అంటారు. ఇలా 4:30కి వెళ్ళిపోవలసిన వాళ్లలో కొందరు 3:30కే వెళ్ళాలని ఉద్దేశిస్తే, ఆ 16 మందిలో రోజుకి 4 తేల్తారు కదా. వాళ్ళు 4 మధ్యాహ్నం 2:30 నుండి 4:30 వరకు టీ సప్లై సంగతి చూసుకుంటారు. స్టాఫ్లో ఎవరైనా కొత్త వస్తువులు కొనుక్కుంటారు. టీవీ, స్కూటరు లాంటి భారీ ఖర్చు వస్తువుల నుండి వాచి, గుడ్డలు, చెప్పులు లాంటి నిత్యావసర వస్తువుల దాకా ఎవరు ఏది కొనుక్కున్నా పక్క సీట్లో వాడే బల్లెంగా మారి అందరి మధ్య అనౌన్స్మెంట్ చేసి టీ అభిషేకంతో శాంతి చేయిస్తాడు. పాపారావు కళ్ళజోడు ఫ్రేమ్ మార్పించాడు చూసారా, పోతే పోయింది గాని గురుడికి ఒక ఎగ్జిక్యూటివ్ లుక్ వచ్చింది, ఏమంటావు పాపారావు అని ఒకడు అంటాడు. దాంతో 10/17 టీ రావాల్సిందే. నాకు టీటీ రావు గారికి ఫుల్ టీలు 2, మిగతా 16 మందికి 8. అనురాధని, అన్నపూర్ణని కూడా వదలరు. అనురాధ గారు కొత్త చీరలో ఆఫీసుకే ఇక్కడ తెచ్చారు. అన్నపూర్ణ గారు, మీ పుస్తల తాడికి 20 గ్రాముల బంగారం పట్టిందనుకుంటాను అంటూ కనబడినంత వరకు చూచి మెచ్చుకుని టీం వర్క్ చేసే కొంటే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. పిల్లలు పుట్టడం, వాళ్ళకి కాన్వెంట్ నుంచి కాలేజీ వరకు ఎందులోనో సీటు దొరకడం, పాస్ అవ్వడం, క్లాసు రావడం, ప్రైజులు, రేడియోలో శ్రోతల ఉత్తరాల శీర్షికలో పేరు చెప్పడం, కాదేది టీకి అనర్హం. నా సంగతి సరే సరి, కానీ ఆ ఆఫీసులో చిన్న పెద్ద పనులు చేయించుకోవడానికి వచ్చే పార్టీలను టీతో వదలరు. ఒక్కబడి పొట్లాలు, సిగరెట్లు కూడా ఆయా పార్టీల అకౌంటులో వచ్చి పడతాయి. ఒకసారి నేను టీటీ రావు గారి దగ్గర కూర్చుని ఉండగా వాళ్ళ ఎండి గారి పిఏ వచ్చారు. సోములు, టీ అని టీటీ రావు గారే స్వయంగా డబ్బులు ఇచ్చి పంపారు. ఆ పిఏ గారు, ఎందుకు సార్ ఇప్పుడు అనవసరంగా టీ అని మెలికలు తిరిగిపోయాడు. ఇంట్లో అలవాటు అన్నారు రావు గారు షార్ప్గా. ఇంట్లో అలవాటా అన్నాడు ఆయన. అదేనయ్యా, ఇంట్లో అంతే, పాలు రాగానే టీ తాగుతాం, ఇప్పుడు వచ్చింది పాలే కదా అని టీటీ రావు గారు గలగలా నవ్వారు. ఆ పిఏ గారి పేరు పాల్ అని అప్పుడు తెలిసింది నాకు. ఆయన రిటైర్ అయిన నాడు ఏర్పాటైన టీ పార్టీకి నేను వెళ్ళాను. రేపటి నుంచి టీటీ రావు గారు వట్టి రావు గారు అయిపోతారు కాబోలు అన్నాను. లేదు, మా సెక్షన్కి సెపరేట్ క్యాంటీన్ కావాలని నోటు పెట్టాం, శాంక్షన్ అయింది, ఆ కాంట్రాక్టు టీటీ రావు గారికే వచ్చింది అని ఒక ఆయన నా చెవిలో చెప్పారు.